హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల వారి జీతంపై ఎంత ట్యాక్స్ కట్టాలి అనే పూర్తి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇప్పుడు జీతం పొందే ఉద్యోగులు ప్రతి నెల ఎంత పన్ను చెల్లించాలి అనేది ముఖ్యమండి. దీని తర్వాత సరైన పన్ను ఆదాయాన్ని మార్గాన్ని ఎంచుకోవచ్చు. మీ జీతం ప్రకారం ఆదాయ పన్నుని లెక్కించే దశల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఆదాయ పన్ను బాధ్యతను తెలుసుకోవడానికి స్థూల జీతం తెలుసుకోవడం ముఖ్యం. ఇందులో మీ ప్రాథమిక జీతం, అలవెన్స్లు, బోనస్లు మరియు ఇతర పన్ను విధింపదగిన ఆదాయం అయితే ఉంటాయండి. ముఖ్యంగా ఇప్పుడు అందుబాటులో ఉన్న పన్ను మినహాయింపు గుర్తించాలి. మీ జీతంలోని కొన్ని భాగాలపై ఆదాయ పన్ను మినహాయింపు అందుబాటులో ఉంది. ఈ మినహాయింపులతో ఇంటి అద్దె భత్యం, సెలవు ప్రయాణ భత్యం మరియు ప్రామాణిక మినహాయింపులు ఉండవచ్చు. మీ పన్ను విధించదగిన వేతనాలను కనుగొనడానికి మీరు మీ జీతం నుండి ఈ తగ్గింపులను అయితే తీసివేయాలి. ఇక సెక్షన్ 80C ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్ లేదా జీవిత బీమాలో పెట్టుబడి కోసం, సెక్షన్ 80D ఆరోగ్య బీమా ప్రీమియం కోసం మరియు సెక్షన్ 224B గృహ రుణ వడ్డీ కోసం వంటి ఆదాయ పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద లభించే మినహాయింపులను గుర్తించాలి. మీ పన్ను విధించదగిన ఆదాయాన్ని నిర్ణయించడానికి మీ పన్ను తర్వాత చెల్లింపు చెక్కు నుండి ఈ తగ్గింపులను తీసివేయండి. ఇక మినహాయింపులు మరియు తగ్గింపులను లెక్కించిన తర్వాత మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం గురించి మీకైతే తెలుస్తుందండి. ఇక మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఆధారంగా ప్రతి స్లాబ్కి పన్నును లెక్కించండి. దీని తర్వాత మీరు పన్ను బాధ్యత మీరు పొందే పన్ను మినహాయింపు చెల్లించాలి. ఇక మినహాయింపు తర్వాత వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. దానిని ట్యాక్స్ కట్టాల్సిందే అండి, పన్ను కట్టాల్సిందే. ఇక ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ నుండి పన్ను క్యాలిక్యులేటర్ సహాయంతో మీ జీతం ప్రకారం పన్నును లెక్కించవచ్చు. చెక్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ లింకుపై క్లిక్ చేయడం ద్వారా మీ ఆదాయ పన్ను వెబ్సైట్కి వెళ్తారు. అక్కడ మీరు పన్ను క్యాలిక్యులేటర్ సహాయంతో పన్నును అయితే లెక్కించవచ్చండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.